హాయ్ గైస్, ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చాను. ఎందుకని అడగద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నైట్ అయింది కాబట్టి డిన్నర్ చేసుకుంటున్నాం మేము. మా ఫ్రెండ్ యూట్యూబ్లో అదేంటి కిచెన్, ఏం కిచెన్ రా కాదు, శ్రావణి కిచెన్, శ్రావణీస్ కిచెన్. ఓకే, విస్ మై ఫుడ్, విస్ మై ఫుడ్. ఓకే, అయితే శ్రావణి కిచెన్ వీడియో తీసి అందులోని ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసి ఇప్పుడు మేము ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం అనమాట. అంటే నేను కాదు, మా ఫ్రెండ్ చేస్తుంది. ఇది తెలుసు కదా, నాకు వంటలు రావు, నేర్చుకుందాంలే, తొందర ఏముంది. సో ఇప్పుడు మీకు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించేస్తాను ఇందులో. ఈ ఆనియన్స్ని ఇలాగ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. క్యారెట్ ఇంకా తను కట్ చేస్తుంది. ఓకే, ఆ లోపు ఈ మిర్చి ఉంది కదా, ఇలా కట్ చేసుకోవాలి. తెలంగాణ స్లాంగ్లో ఎలా చెప్పాలి చెప్పు? మిర్చి కట్టింగ్. కటింగ్ కాదురా, సరిగ్గా ఫుల్గా చెప్పు. ఏముంటుందిరా? కొయ్యాలి. కొయ్యాలి పీక కాదు, మిర్చి. మనతో వీళ్ళకి పనేం లేదు, సో క్యారెట్ ఇచ్చి నోరు మూయించడానికి ఈ మిగిలిపోయిన క్యారెట్ ముక్క నాకు ఇచ్చింది, నేను దాన్ని తినమని చెప్పి. తినేద్దాం, కళ్ళకి మంచిదంట. ఇదిగో ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. దరిద్రంగా నీట్గా లేదు. రైస్ ముందు ఉడికించేసుకున్నాము, ఇప్పుడు దాన్ని తీసి పక్కన ఆరబెడుతున్నాము. ఎవరన్నా చూస్తే వీళ్ళు చేసే తప్పు. మీ దగ్గర ఉన్న తక్కువ సామాన్లతో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు నేర్చుకోండి. ఇంత పెద్ద వాట్సాప్ లో ఆ రోజు మెసేజ్ పంపించిన. ఇప్పుడు ఆయిల్ లోని ఎగ్స్ ని పగలగొట్టి వేద్దాం. టైమ్ లో చూడు, లేకపోతే ఇప్పుడు నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసిన. ఏం లేదు, ఎవరు సింధు అని చెప్పి ఒక అమ్మాయి. యా, వీడియో తీసాను. ఇదా చేసేది. నాకు ఎగ్గు కూడా కొట్టడం రాదు ఒకప్పుడు. సో మేమిద్దరం కలిసి 4 గుడ్లు తింటాం. ఎంత పెద్దగా ఉన్నాయో గుడ్లు అసలు. అవునా? నిజంగా పెద్దగా ఉన్నాయి చాలా. అవి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ నుండి తీసుకెళ్తాను నేను. అండ్ యాక్ కూడా చాలా yellowish ఉంది, మంచిగా ఉంది. కోడిగుడ్డేనా అది? కోడిగుడ్డలే, నాకు ముందు డౌట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం అది కొంచెం గట్టిగా అయినంత వరకు అలాగే ఉంచుకొని మెల్లగా కలపాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో సాల్ట్ ఏమంది అప్పుడే? సాల్ట్, పెప్పర్. ఓకే, ముందు వేసుకొని సైడ్ తీసిమంది కదా, నీకు బాగానే గుర్తుందిరా. నెక్స్ట్ పెప్పర్ వేసుకుంటున్నాము. ఓకే, ఇంకొంచెం మండిపోలేదు దెబ్బకి. ఏం పోదు. కమాన్, ఇప్పుడు దాన్ని కలుపు. నువ్వు ఆవిడ చెప్పి ఇంకొంచెం. ఇందుకే నీకు వంట రాలేదు. అరే, నాకు ఈ ఎగ్ కలపడం మాత్రం రాదురా. నేను కలిపానంటే అది పేస్ట్లో అయిపోతుంది, కానీ విడివిడిగా రావు అవి. కొంచెంసేపు ఎక్కువసేపు ఉంచినాం అనుకో, అది కొంచెం ఫ్రై అయితే అప్పుడు అనొచ్చు. అరే, చాలా దరిద్రంగా ఉంది. ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను. ఇందాక సాల్ట్ అండ్ పెప్పర్ ఎందుకు వేసుకున్నామంటే ఎగ్ నీసు వాసన రాదట అలా వేస్తే, అందుకే వేసుకున్నాం. సో అరే, ఇది ఆ పెప్పర్ వేసినందుకు చాలా టీ పొడి వేసినట్టుంది రా, కర్రగా. ఓకే, అస్సలు తీయకు వీడియో. తీస్తా. వద్దురా. తీస్తారా? సో ఇలాగా వచ్చినంత వరకు కలుపుకోవాలి, నీట్గా మెల్లగా కలుపుకోవాలి. బాగానే కనిపిస్తుంది రా ఇందులో. ఇలాగా పక్కకు తీసేసుకోవాలి దాన్ని. బాగానే తీస్తారా, అది ప్యాన్ కంటుకోకుండా. నీట్గా పక్కన బౌల్లో తీసుకోవాలి. చెఫ్ అయిపోతాను నేను.
మళ్ళీ ఇప్పుడు some oil. మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకోండి. చాలా మేడం, చాలండి, చాలు. నేను అసలు ఇంత నూనె అసలు వాడను. అసలు వద్దు కూడా వద్దు, తీసే. రైస్ లో కూడా కలిపావు కదా. చిన్న టీ స్పూన్ అది. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం కదా, అది బాగా మరిగిన తర్వాత చిల్లీస్ వేసాము అందులోని. పక్కనే గార్లిక్ నీట్ చిన్న చిన్న పీసెస్ కట్ అంటే చేసుకుంటాం. కాలుతుంది తీయమా. ఇదా? Yeah. Okay. ఏదో ఉడత సాయం చేస్తున్నాను మా ఫ్రెండ్కి నేను. మా ఫ్రెండ్ ఎంత ఇండియన్ గ్రేటెస్ట్ షెఫ్ అంటే కరివేపాకుని కట్ చేసుకొని మరీ వేస్తుంది, చూసారా? నేను ఇట్లా చేస్తా. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాం. క్యారెట్ కూడా వేసాను ఒకటే. నెక్స్ట్ వీఆర్ పుట్టింగ్ సమ్ క్యారెట్స్. స్మెల్ ఎంత బాగా వస్తుంది కదా. క్రెడిట్ గోస్ టు సృజన. నాకైతే ఎన్ని రోజులైందో ఇంటి వంట తిని, ఇప్పుడు తింటున్నా ఫైనలీ. సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు నేను లేదుగా ఎక్కువ తిన్ను, కొంచెం తింటాను. మోడరేట్, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు. నెక్స్ట్ మళ్ళీ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం. వేరేకంటే టేస్ట్ ఎట్లా వస్తుందో తెలియదు. బాగుంటుందేమో అనిపిస్తుంది, స్మెల్ అయితే బాగుంది. బాగానే ఉంటుంది. అదే నేను చేశాను అనుకోండి ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఉన్నవన్నీ అందులో వేసేస్తాను అనమాట. అందుకే దాన్ని ఫ్రైడ్ రైస్ అనరు, ఇంకేదో అంటారు. ఇంకా పోపులు అన్నీ ఉన్నాయి, ఆవాలు, జీలకర్ర. ఎగ్గులో ఎప్పుడు ఓకే, పప్పులు, మినప్పప్పు అన్నీ ఉన్నాయి, కానీ అవేమి వేయలేదు. బికాజ్ ఎగ్ టేస్ట్ పోతుందంట. అందుకే మేబీ నేను చేసినప్పుడు అప్పుడెప్పుడో 2 years బ్యాక్. అరే దట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద ప్యాన్ రా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న రైస్ని ప్యాన్లో వేసుకుంటున్నాం. వేసేసాము. మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పోపు తక్కువైంది. ఆయిల్ తినకూడదమ్మా మనం. అరే సరిపోవాలి కదా. ఆయిల్ వల్లే కొలెస్ట్రాల్ వస్తుందంట. మొత్తం కలిపినాక సెట్ అయిద్దిలే. తర్వాత రైస్లోని మనం ఎగ్ వేసుకున్నాం. ఎగ్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అలా చేయకూడదు, కాల్చుకోవాలి మధ్యలో. కాదు సార్, బాగానే కవర్ చేసారా ఇక్కడ అంతే. ఇంకా ఇప్పుడు వరకు అయితే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఆ రైస్లోని కొంచెం వెనిగర్ అండ్ కొంచెం ఇంకేంట్రా సోయా సాస్ వేయాలి. మా దగ్గర ఉండవు కదా, లైక్ జనరల్ హౌస్ హోల్డ్స్లోని అలాంటివి ఏమి ఉండవు కదా, అందుకు దాన్ని కవర్ చేయడానికి అని చెప్పి వాటి ప్లేస్లో మనం లెమన్ వాటర్ వేసుకుంటాం. కొంచెం లెమన్ జ్యూస్. ఇలాగే లెమన్ కొంచెం కొంచెం వేసుకోండి. ముందే ట్రై చేసావాలా? లెమన్ ఎప్పుడు వేయలే, ఫస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. నా ఫ్రెండ్ మంచిగా నాకు ఎస్థెటిక్గా ఉండాలని ఈ బౌల్లో వేసిచ్చింది. బాగుంది కదా. చెప్పండి. థ్యాంక్ యూ సృజన. వెల్కమ్. చిన్నగా టాపింగ్ కూడా వేసింది. ఏం వేసిందో తెలుసా? కొత్తిమీర. అబ్బా అబ్బా. ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి. ఇట్స్ టెస్టింగ్ టైం. చూద్దాం.
ఈ ఎగ్ ఎంత టెంప్టింగ్ ఉందో ఈ ఎగ్ ముక్క. ఇట్స్ హాట్. ఒక ముద్ద మీకు. బాగుందిరా, టేస్ట్ మంచిగా తెలుస్తుంది. పెప్పర్, క్యారెట్లు కారం వేయలే కదా. బాగుంది. నేను చేసిన ఫ్రైడ్ రైస్ నాకు గుర్తొస్తుంది. అది చప్పగా ఉంది అప్పుడు చేసిన. వర్త్ ఇట్, చాలా టేస్టీ ఉంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి.